మరైతే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అని ఆలోచించకుండా మా పైన ఎందుకు పడుతున్నారో ఒకసారి ఫోన్ ట్యాపింగ్, ఈ రేసు, కాళేశ్వరం అనేసి మా పైన ఎందుకు పడుతున్నారు అనేసి అంటున్నారు. అమ్మా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక గత ప్రభుత్వం మీద ఏదైనా అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు అంటే ఎవరమైనా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలు మాకు ఇచ్చిండ్రు. ఇలా కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్లు కడితే ఇలా ఆ ప్రాజెక్టు సంవత్సరానికి 10 నుంచి 12 వేలు భారంగా మారింది. పోనీ దాని తర్వాత ఏమైనా ప్రయోజనం జరిగిందనేది లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఓ రాజ్యాంగం కల్పించి నాకు ఫోన్ అనేది దాన్ని ఆయన సీక్రెట్గా చూసి పెద్ద పెద్ద వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి జీవితాలను ఆగం చేసిన చరిత్ర అది ఉంది. ఇలా ఈ ఫార్ములా అనేది 55 కోట్ల రూపాయలను అన్యాయంగా అక్రమంగా లీగల్గా లేకుండా జరిపిన చరిత్ర. నిజంగా కనుక ఏమీ లేవు అనుకోండి ఆధారాలు, నీకు వచ్చిన నష్టమేం లేదు. ఇలా ఏది మేము హామీ అమలు చేయలేదో మీరు చెప్పండి. ఇలా మేము ఏమి హామీలు అమలు చేయాలి? ఇలా చెప్పని కూడా సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా మీరు ఒక్క ఇల్లు కూడా కట్టేయకపోతే ఇలా ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాం, రైతులకు సంబంధించి 1,00,000 కోట్లు ఈ 18 నెలల్లో ఖర్చు పెట్టినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ఇచ్చినాం, 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసే దాంట్లో వాళ్ళకు రుణాలు ఇస్తున్నాం. ఏది చేయలేదో చెప్పండి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు మాట్లాడితే మేము రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బిడ్డ తొక్కి నారదీస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓకే, లోకేష్